यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम विशेष భగవంతుని సృష్టి విద్యను ముందుకు నడిపించడం ఎలాగా? భగవంతుని యొక్క సృష్టి విద్యను ముందుకు నడిపించడం ఎలాగా? భగవంతుడు అమైతిని సృష్టి చేసి ఈ యొక్క సృష్టిని మన ముందు పెట్టాడు. ఇక మైథున క్రియతోటి మనం ఈ సృష్టి క్రియను ముందుకు నడిపించాలి. అంటే మనమేదో ఈ యొక్క కామమును శాంతింప చేసుకోవడానికి కాదు, భగవంతుని యొక్క సృష్టి విద్యను ముందుకు నడిపించడం అంటే ఎంతో పవిత్ర భావంతో ఉండాలి. అందు గురించి ఈ యొక్క రహస్యము భూత పురాణమని అవిద్యావంతులు అజ్ఞానులు అనడం ద్వారా వారి యొక్క సంతానము వారి యొక్క వ్యవహారము ఒక పశువుల వలె ఉంటుంది. ఎందుకంటే రహస్యము తెలియకుండా భగవంతుడు ఈ యొక్క క్రియను మన చేత చేయిస్తున్నాడు. అందుకని భగవంతుడు చెప్పినటువంటి ఈ యొక్క వేదోపదేశం వేద మంత్రాల ప్రమాణ పూర్వకంగా ఈ యొక్క గర్భాధానం అంటే ఏమిటి, గర్భాధానం చేసేటప్పుడు మన వ్యవహారం ఏ రకంగా ఉండాలి, ఎలా చేయాలి అనేటువంటి సందేహాన్ని అడిగారు. కాబట్టి గర్భాధానం సృష్టి విద్య భగవంతుని యొక్క సృష్టిని ముందుకు నడిపించేటువంటి ప్రకరణం నడుస్తున్నది. కాబట్టి ఆ ప్రకరణం లోపల స్త్రీ అనేటువంటి దేహము ప్రకృతి, పురుషుడు అనేటువంటి దేహము పరమాత్మ, వీరిద్దరి మధ్య పుట్టేటువంటి సంతానం జీవాత్మలు. కాబట్టి భగవంతుని యొక్క సృష్టి విద్యను నడిపించేటువంటి మహద్భాగ్యము యొక్క గృహాశ్రమానికి ఉన్నది. కాబట్టి ఇక్కడ మరి పెళ్లి చేసిన ప్రతి తల్లిదండ్రి ఏమని చెప్తారు అని అంటే, అమ్మాయిని భయపెట్టిస్తుంటారు. అమ్మాయికి ఏమని చెప్తారంటే, ఏమి జరిగినా నువ్వు ఏమనకు, అతను ఏమి చేసినా నువ్వు ఏమనకు అని ఒకటి చెప్తుంటారు, ఒక మంత్రోపదేశం చేస్తుంటారు. అది నిజమేనేమో అని చెప్పేసి ఈవిడ అలాగే ఉంటుంటది. కానీ ఈవిడ పట్ల జరిగేటువంటి వ్యవహారం ఇది సృష్టి విద్య కాదు, బలాత్కారం. అందుకని ఇది భగవంతుని సృష్టి విద్యలో పురుషుని పాత్ర ఎంత ఉంటుందో స్త్రీ యొక్క పాత్ర కూడా అంతే ఉంటుంటది. కాబట్టి ఇక్కడ వారిని ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ విషయం గురించి తెలియజేయాలి. పెద్దలైనటువంటి వారు, అమ్మ గాని అమ్మమ్మ గాని తెలిసినటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాన్ని ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే ఇలా అవుతుంటది అనేటువంటి రహస్యాన్ని వారికి పూర్తిగా తెలియజేయాలి. ఇద్దరు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నప్పుడు మాత్రమే సరి అయినటువంటి సంతానం కలుగుతుంటారు. ఇక ఈ అబ్బాయేమో ఆతృతతోటి ఉండడం, లేదా అమ్మాయే ఆతృతతో ఉండి అబ్బాయి అమాయకంగా ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే అమాయకంగా ఉంటుంటారో వారి మీద జరిగేటువంటి ప్రక్రియ బలాత్కారం అనబడుతుంటది. అటువంటి దాంట్లో వికృతమైనటువంటి సంతానం, విచిత్రమైనటువంటి స్వభావం, అది ఏది మాట్లాడకుండా ఉండడం, ఏది అర్థం కాకుండా ఉండడం, ఎంత దేనిలో చురుకుగా పాల్గొనకుండా ఉండడం, మొద్దుబారిపోయినట్టు ఉండడం, అవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ దయానంద సరస్వతి ఈ యొక్క రహస్యాన్ని అంతా విడమర్చి మరీ చెప్పారు. ఆ యొక్క ప్రకరణంను మీకు గ్రూపులో కూడా పెట్టడం జరిగింది. ఆధ్యాత్మిక గ్రూపులో ఎవరైతే ఉన్నారో వారికి ఈ రహస్యాన్ని సంస్కార విధి, సత్యాత ప్రకాశం, ఈ యొక్క దీంట్లో ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది. ఇక అమ్మాయిలకు ప్రత్యేకించి అబ్బాయిలు కూడా, అమ్మాయిలకు తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ యొక్క తిథులు అని అంటే క్యాలెండర్లో ఉండేటువంటి తిథులను వదిలేయండి,
వాటితో మీకు ఏం సంబంధం లేదు. వాటిలో పాటించాల్సిన ఏంటంటే క్యాలెండర్లో ఉన్నటువంటి తిథులను వేటిని పాటించాలి అని అంటే అష్టమి, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, త్రయోదశి, ఈ తిథులను తప్పనిసరిగా పాటించాలి. ఇక వీటికి వేరుగా ఇంకా ఏ తిథులను పాటించాలి అని అంటే ఇంటిలో అందరూ ఈ యొక్క పండుగ చేసుకుంటున్నారు, దూరపు చుట్టాలు దగ్గర చుట్టాలు అందరూ వచ్చి ఇంటి నిండా ఉన్నారు. అటువంటి సందర్భం, మరియు ఇంట్లో ఒకరు చనిపోయారు, విషాద ఛాయ కొట్టుకున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సందర్భం వీటిని వదిలేసి ఇక లెక్క పెట్టాల్సినటువంటి తిథులు ఏవి అని అంటే ఏ రోజైతే రజస్వల అవడం జరుగుతుంటుందో ఆ రోజు మొదటి తిథి, దానికి రెండవ రోజు రెండవ తిథి, మూడవ రోజు మూడవ తిథి, 4, 5 ఈ రకంగా మీరు స్త్రీలు రజస్వల బహిష్టు అయ్యేటువంటి తిథులను లెక్క పెట్టుకోవాలన్నట్టుగా. దీంట్లో ఎప్పుడైతే ప్రవాహం ఈ యొక్క బహిష్టు అంటే ఏంటి అంటే మనం ఇల్లు ఊడ్చి చెత్త ఏ రకంగా అయితే బయట పడేస్తుంటామో ఆ యొక్క రహస్యాన్ని ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నాడు. గర్భాశయ వికారాన్ని దూరం చేసేయడం, శుద్ధి చేయడం. ఎందుకు శుద్ధి చేయాలి అంటే అతిథి వస్తున్నాడు కదా, అతనికి శుచి శుభ్రతగా మనం వ్యవహరించాలి. అదే రహస్యాన్ని భగవంతుడు అక్కడ చూపిస్తున్నటువంటిది. మన ఇంటికి ఎవరైనా అతిథులు చుట్టాలు వస్తున్నారంటే ఊడ్చడం, అలుకు ముక్కులు పెట్టుకోవడం, మంచి వంటలు చేయడం, ఇట్లా ఎట్లయితే చేస్తుంటామో ఇది ఇక్కడ జరుగుతుంది. అందు గురించి ఆ గర్భాశయంలోకి జీవాత్మ రాబోతున్నాడు కాబట్టి ఆ గర్భాశయాన్ని శుద్ధి చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే అమ్మాయి సమర్థురాలైంది, ఇక గర్భం దాల్చడానికి ఈవిడ శరీరం సహకరిస్తుంది, ఈవిడ అన్ని రకాలుగా భరించగలుగుతుంది అనేటువంటి సంకేతమే ఈ రజస్వల యొక్క రహస్యం. ఆ రజస్వల అయిన తర్వాత ఇక ఈ యొక్క వయసు దాదాపుగా అమ్మాయికి 20 సంవత్సరాలు ఉండాలి. 20 సంవత్సరాలు ఉన్నప్పుడు శరీరం పరిపూర్ణంగా వికసితం అవుతుంటది. విచ్చుకున్న పువ్వు పంకుడులు ఏ రకంగా ఉంటుంటాయో ఆ విధంగా శరీరం యొక్క అణువణువు విచ్చుకుని ఉంటుంటది. కాబట్టి గ్రంథులన్నీ సరి అయిన సమయానికి స్రవిస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఈ యొక్క సమయం సరైనటువంటిది అని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క రజస్వల అయిన 3 రోజులు వదిలిపెట్టాలి. 3 రోజులు దూషితమైనటువంటి ఆ యొక్క దుర్గంధితం గర్భాశయ వికారం అనేటువంటిది లోపల నుంచి వస్తుంటది. కాబట్టి అప్పుడు ఈ యొక్క స్త్రీ పురుషులు ఎవరైతే గర్భధానానికి పాల్గొంటుంటారో అటువంటి సందర్భంలో పురుషునికి లేని రోగాలు వస్తుంటాయి, అనారోగ్యంగా ఉండడం, ఇంకా అస్వస్థగా ఉండడం అటువంటివి చేయకూడదు. అందుకని 3 రోజులు, కనీసం 3 రోజులు విడిచిపెట్టాలి. ఆ తర్వాత 4వ రోజు ఇక ఈ తిథులను గుర్తుపెట్టుకోవాలి. విషమ తిథిలో అంటే అది ముందు సమతిథిలో 3 రోజులు విడిచిపెట్టాలి అని చెప్పాము కదా, దాని గురించి 4 సమతిథి 4, 6, 8, 10, 12, 14, 16, 18 ఈ రకంగా ఎంతెంత దూరంగా ఉంటే అంతంత తేజస్వి గలటువంటి దీర్ఘాయుషు కలిగినటువంటి సంతానం జన్మిస్తుంటారు, మగ సంతానం. ఇక స్త్రీ సంతానం గురించి విషమతిథి 5, 7, 9, 11 వదిలిపెట్టండి, మంచిది కాదు. 13 వదిలిపెట్టండి, అది సరైనది కాదు. 15 అమావాస్య పౌర్ణమి వస్తే అది వదిలిపెట్టండి. 17, 19 ఈ తిథులలో కలిస్తే ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి స్త్రీ సంతానం ఉత్పన్నం అవుతుంది. అందు గురించి ఈ తిథులను గుర్తుపెట్టుకోవాలి. క్యాలెండర్లో ఉన్న తిథులను గురించి ప్రతిపద ద్వితీయ వీటిని చూసి భ్రమపడొద్దు, ఇక్కడ తప్పు జరుగుతుంటది. కాబట్టి ఇక ఎప్పుడైతే రజ స్నానం నుంచి కొంతమందికి ఇక్కడ ఏంటంటే 3 రోజులు సహజంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి ఇక సంతానం కలగాలి అని అంటే ఆ యొక్క గర్భాశయం నుంచి విడుదలయ్యేటువంటిది ఆరిద్ర పురుగు ఎంత ఎరుపుగా ఉంటుంటుందో, ఎంత మెరుపుగా ఉంటుంటుందో అటువంటి రంగులో ఉండాలి.
వస్త్రముల మీద మరకలు కాకూడదు, దుర్వాసన రాకూడదు. అటువంటి వారిది శుద్ధం. ఇక ఎవరిదైతే ముద్దలు దుర్వాసన వస్తుందో అది పొట్ట శుద్ధి లేని కారణంగా, మరియు వారికి ఈ యొక్క రక్తం తక్కువగా ఉండడం వల్ల ఆ నొప్పితో కూడా, నొప్పి ఎవరికి వస్తుంది అంటే మలబద్ధకం ఉన్న వారికి మాత్రమే నొప్పి వస్తుంటుంది. అందు గురించి పొట్ట శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. ఇక ఆ తర్వాత ఈ తిథులతోటి మనం కలిసేటప్పుడు అక్కడ అమ్మాయికి ఏమని చెప్పాలి అని అంటే, ఆ అబ్బాయి ఏ రకమైతే ఉత్సాహంగా ఉంటాడో అమ్మాయి కూడా అదే రకంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. ఇప్పుడు అమ్మాయికి అమాయకంగా ఉన్నప్పుడు అతను ఏం చేసినా ఏమనకు, నువ్వు ఎదురు చెప్పకు అని చెప్పడం వల్ల ఏం చేస్తాడో ఏమో, ఎలా చేస్తాడో ఏమో అనేటువంటి భయంతో ఉండి బిగుసుకుపోవడం వల్ల ఇతను ఆతృతతో ఉండి తను అలసిపోతాడు. అమ్మాయి అప్పుడు ఆమె శరీరం నుంచి కూడా గ్రంథులు విడుదలవుతుంటాయి కాబట్టి అప్పుడు ఆవిడ స్థితికి వస్తుంది, ఈ గర్భాధాన స్థితికి, సహజ స్థితికి వస్తుంది. అంటే ఆ అబ్బాయి ఓడిపోయాడు, ఎందుకంటే అలసిపోయాడు కాబట్టి. ఇంకా మనుస్మృతి చెప్తున్నటువంటి ప్రకారం దయానంద సరస్వతి గర్భాధానంలో చెప్తున్నటువంటి వేదమంత్ర ప్రమాణ పూర్వకంగా ఏంటంటే, ఎవరైతే అలసిపోతారో వారికి సంతానం కాదు. ఎందుకంటే ఎవరిదైతే బలంగా ఉంటుంటుందో వారికి సంతానం అవుతుంటారు. అందుకే ఈ అమ్మాయిలే పుట్టడానికి కారణం ఈ యొక్క అమ్మాయికి భయపెట్టడం, అబ్బాయిని ఊరికి వదిలేయడం, అతనికి ఏది చెప్పకుండా వదిలేయడం, ఇతను ఆతృతతోటి ఉండడం వల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి బలాత్కారం అనబడుతుంది. గర్భాధానం కాదు, మొదటి రోజు రాత్రి కాదు, శోభనం కాదు. శోభనం అంటే ఇద్దరికి శోభనంగా ఉండాలి కదా, అందుకని ఈ రకంగా జరుగుతున్నటువంటిది. కాబట్టి అమ్మాయిలు పుట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఒకవేళ అబ్బాయి అమాయకంగా ఉన్నాడు, అతనికి ఏది తెలియదు, అమ్మాయి దురుసుగా ఉన్నది, ఆతృత పడుతున్నది అని అన్నప్పుడు అక్కడ ఆ అబ్బాయికి ఏమీ తెలియదు కాబట్టి అక్కడ ఒక అది ఇప్పుడు ఈ రబ్బర్ బొమ్మలాగా ఉండడం వల్ల ఇతని యొక్క గ్రంథులు ఇతని భయం పోవాలి అని అంటే ఆ కొంత క్రియ జరిగిన తర్వాత శరీరం ద్రవాలు వచ్చేటప్పుడు సహజ స్థితికి వస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఓడిపోతుంటాడు అనమాట, ప్రభావితం కాలేకపోతుంటాడు. ఆవిడ ఆతృతపడి యొక్క గ్రంథులను విడుదల చేసేసరికి ఆమె తొందరగా అలసిపోతుంది. ఎవరైతే తొందరగా గ్రంథులను విడుదల చేస్తుంటారో వారు అలసిపోతుంటారు. ఎవరైతే ఆ స్థితికి, సహజ స్థితికి రాలేరో, సహజ స్థితికి రావడం వేరు, ఆ క్రియలో పాల్గొనడం వేరు, ఆ తర్వాత ఆ స్రావం అనేటువంటిది స్ఖలితం అవ్వడం వేరు. అందు గురించి ఈ అమాయకుడైన అబ్బాయి, తొందరపడుతున్నటువంటి అమ్మాయి ప్రవర్తన వల్ల అబ్బాయిలు కలిగేటువంటి సంతానం ఈ రకంగా జరుగుతుంటుంటారు. అయితే ఇక జరిపేటువంటి ప్రక్రియలో ఇక్కడ దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడు అని అంటే, ఇంకా నిర్ణీత సమయం, ఎప్పుడైతే సమయాన్ని నిర్ధారిస్తుంటారో, ఇప్పుడు ఎవరైతే ఆ శోభనానికి ముహూర్తం పెట్టండి పంతులు గారు అన్నప్పుడు అక్కడ ఆయన పెట్టాల్సింది ఏంటంటే, ఈ యొక్క పూర్వ గడియ పూర్తి అయిపోయి రెండవ గడియ ప్రారంభమైన తర్వాత, అంటే రాత్రి 9:30 10 గంటల తర్వాత ముహూర్తం పెట్టాలి. మధ్యరాత్రి తర్వాత 1 గంటకు 2 గంటల రాత్రి అది పెట్టడం అది అశాస్త్రీయం, అవైజ్ఞానికం, బుద్ధి విరుద్ధం. అందు గురించి అటువంటి వారు జ్యోతిష శాస్త్రానికి అవగాహన లేనటువంటి అజ్ఞానులని తెలుసుకోవాలి. ఎవరైతే 10 దాటి 12 1 గంటకు 2 గంటలకు 4 గంటలకు తెల్లారి ముంగట అట్లా ముహూర్తం ఎవరైతే పెడతారో వాళ్ళు మహా అజ్ఞానులు అని తెలుసుకోవాలి దీన్ని బట్టి. ఇక దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడంటే, ఎప్పుడైతే క్రియ ప్రారంభం అవుతుందో ఇద్దరి శరీరములు ఆరోగ్యము, అత్యంత ప్రసన్నము, మరియు ఇద్దరిలో అత్యంత ప్రేమ పెరిగినప్పుడు అప్పుడు గర్భాధాన క్రియ చేయాలి. గర్భాధాన క్రియ సమయం జామరాత్రి గడిచిన తర్వాత, రాత్రి అంటే 3 గంటలు, అంటే చీకటి పడిన మొదటి జాము, అంటే సూర్యాస్తమయమైన 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆ సమయాన్ని వదిలిపెట్టి, ఆ తర్వాత జామరాత్రి మిగులుయుండు
జామరాత్రి మిగిలియుండు అంటే ఈ జామరాత్రి మిగిలియుండు అనేటువంటి క్రియ ఎవరికి అని అంటే రెండవ సంతానం మూడవ సంతానంకి ఎంతమంది అయితే సంతానం కంటుంటారో వారికి. ఎవరికైతే మొట్టమొదటి సంతానం కంటున్నారో వారసుని ఎవరైతే కంటున్నారో వారికి మాత్రం రాత్రి 9 గంటల తర్వాత 10 గంటల నుంచి 12 గంటల వరకు వారికి ముహూర్తం. ఇక మిగతా వారికి రెండవ సంతానానికి మూడవ సంతానానికి నాలుగవ సంతానానికి అంత ప్రాముఖ్యత ఉండదు కాబట్టి మొదటి జాము గడిచిన తర్వాత ఒక జాము మిగిలి ఉండే వరకు అని అంటే తెల్లారుజామున 3 గంటల తర్వాత గర్భధారణ క్రియ చేయకూడదు. అంటే 2 జాములే, రాత్రి 9 గంటల తర్వాత నుంచి 3 గంటల వరకు ఈ రెండవ సంతానం మూడవ సంతానం గురించి వ్యాఖ్యానం అన్నది. అనువైన సమయం ఈ సమయం సరైనటువంటిది. ఎప్పుడైతే వీర్యం గర్భాశయమున ప్రవేశించే సమయం రాగానే అప్పుడు ఇద్దరి శరీరములు స్థిరముగా, ప్రసన్నవదను, ముఖము ముందు ముఖము, ముక్కు ముందు ముక్కు మొదలగు శరీరం అంతా చక్కగా ఉంచాలి. వీర్య ప్రక్షేపమును పురుషుడు చేయగానే ఎప్పుడైతే వీర్యం స్త్రీ శరీరంలోకి ప్రాప్తమయ్యే సమయమున తన పాయువు అంటే మలద్వారం, యోని ఇంద్రియములను, మూత్రేంద్రియం మల ద్వారములను పైకి సంకోచింప చేస్తూ వీర్యమును పీల్చి గర్భాశయమున స్థిరము చేయాలి. ఆ తర్వాత కొంచెం సేపు ఆగి స్నానం చేయాలి. ఇక ఈ యొక్క ఏమంటారు, పోలియో రావడం, కాలు చేతుల వంకర పోవడం, ఈ గూని పోవడం, ఈ యొక్క 6 వేళ్ళు, 2 చేతులు, 2 తలలు ఇవి ఎందుకు వస్తాయో ఈ విషయంలోనే కొద్దిగా తెలుసుకోవాలి. ఏంటంటే ముందు పాల గురించి ఈ మూర్ఖత్వం నేర్పిస్తున్నారు కదా, పాలు అది టీవీ సీరియళ్లలో సినిమాలలో నేర్పిస్తున్నటువంటి మూర్ఖత్వం ఏంటంటే గర్భాధానానికి పూర్వము పాలు తాగడం అని నేర్పిస్తున్నారు. పాలు గర్భాధానానికి పూర్వం తాగితే పాలు నీళ్లు ద్రవ పదార్థము కాబట్టి ఆ ద్రవ పదార్థము తాగి క్రియలో పాల్గొంటే శరీరాలు కదిలినందువల్ల ఈ రకంగా ఊపినట్టు అవడం వల్ల ఏంటంటే గ్యాస్ తయారవుతుంటది. ఆ గ్యాస్ వల్ల పుట్టబోయేటువంటి శిశువుకు వాయురోగం, వాత ప్రధానంగా ఉంటుంటది. కాబట్టి పాలు ముందు తాగకూడదు. ఈ యొక్క ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది, ఆయుర్వేదం చెప్తున్నటువంటిది ఏంటంటే గర్భాధాన క్రియ అయిపోయిన తర్వాత అప్పుడు వేడి చేసి చల్లారిన పాలను, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడిప్పుడే శుక్రకణం లోపలికి వెళ్ళింది కాబట్టి వేడి తీసుకోవడం వల్ల ఏంటంటే గర్భస్రావం అయ్యే ఆస్కారం ఉంటాయి. అందు గురించి వేడి చేసి చల్లార్చిన పాలు, దాంట్లో ఇంకా ఏమేమి కలపాలో చెప్తున్నాడు అనమాట. కుంకుమ పువ్వు, కస్తూరి, జాజికాయ, జాపత్రి, ఇలాచీల పొడిని వేసి కాచి ఉంచిన చల్లని పాలను యథేష్టంగా తాగాలి. ఎంత తాగాలంటే అంత తాగాలి. తాగిన తర్వాత విడివిడిగా పడుకోవాలి, ఒకరికొకరు తగలకూడదు. ఆ మరుసటి దినమే ఒకవేళ స్త్రీ పురుషులకు గర్భం స్థిరమైనట్లు దృఢ నిశ్చయం అయితే సరే, లేదా అప్పుడు అంటే ఈ విద్వాంసులై ఉన్నటువంటి వారికి గర్భాధానం అవుతుంటేనే తెలుస్తుంటాయి. ఇంకా విద్వాంసులు కాలేని వారు, శారీరక విజ్ఞానం తెలియకపోతే వారికి తెలియదు కాబట్టి ఇక 2వ నెల మాసిక ధర్మం బహిష్టు రాకపోతే అప్పుడు తెలుసుకోవాలి. ఇక్కడ దీంట్లో ఇంకా ఏమని చెప్తున్నాడంటే దయానంద సరస్వతి, ఒకవేళ గనక ఉత్తమ సంతానం కావాలి అనేటువంటి దానికి కొన్ని నియమాలు చెప్తున్నాడు. అది కూడా గ్రూప్లో, ఆధ్యాత్మిక గ్రూప్లో పెట్టడం జరిగింది. దాన్ని అది ప్రింట్అవుట్ తీసి దగ్గర పెట్టుకోండి, పిల్లలకు చెప్పండి, పిల్లల్ని చదువుకోమని చెప్పండి. ఆహార శుద్ధౌ సత్వశుద్ధౌ ధ్రువ స్మృతి అనేటువంటి ఛాందోగ్యోపనిషత్తు వచనాన్ని చెప్పడం జరిగింది. అంటే శుద్ధ ఆహారము ఏదైతే మధ్య మాంసముల వంటి రహితం, అంటే మధ్య మాంసాల రహితం అయినటువంటి ఘృతము, పాల పదార్థములు, అన్నము, గోధుమలు మొదలగున వాటిని సేవించాలని, తద్వారా అంతఃకరణ శుద్ధి, బలము, పురుషార్థము, ఆరోగ్యం, అంటే
ఇవి తిని ఎప్పటికీ శ్రమ చేస్తుండాలి. ఇప్పుడు పశువులకు ఎప్పటికీ సీజర్, ఏ పశువుకైనా పక్షికైనా సీజరియన్ అవ్వడం, ఆపరేషన్ అవ్వడం చూసారా, విన్నారా? లేదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే అన్ని గర్భము దాల్చిన తర్వాత అన్ని పనులు యథావిధిగా చెయ్యాలి. గర్భం దాల్చే కంటే ముందు ఏ రకంగా ఉన్నారో గర్భం దాల్చిన తర్వాత కూడా అలాగే అన్ని పనులు చేసుకోవాలి. ఇక ఊరి వాళ్ళైతే ఆ యొక్క గడ్డి మోపులు మోయడం, కట్టెలు మోసుకొని రావడం, ఇంకా చంకన పిల్లల్ని ఎత్తుకోవడం, నీళ్ళ బిందెలు మోయడం, అవన్నీ చేస్తూ ఉంటుంటారు. కాబట్టి వారికి సహజమైనటువంటి ప్రసవం జరుగుతుంది. ఈ యొక్క ఎవరికి ఈ యొక్క బెడ్ రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతిగా ఉండాలి అని అంటే ఎవరికైతే నరాల బలహీనత ఉందో, ఎవరికైతే రక్తం అత్యంత తక్కువగా ఉన్నదో అటువంటి వారు మాత్రమే, చాలా శరీరంతో దుర్బలంగా ఉన్నవారు వారు మాత్రమే. ఎందుకంటే గర్భస్రావం కాకుండా ఉండడానికి డాక్టర్లు గర్భాశయానికి అవి సంకోచింపజేయడానికి వారిలో సామర్థ్యం లేదు కాబట్టి వారికి గర్భాశయానికి కుట్లు వేస్తుంటారు. కాబట్టి కదలడానికి వీలేదు, వారు విశ్రాంతి తీసుకోవాలి. మిగతా వారెవరు విశ్రాంతి తీసుకుంటే సంతానం చెడిపోతారు. అందు గురించి మంచిగా చురుగ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎట్లెట్లా మనం నడుస్తూ ఉంటే పరిగెత్తడం అంటే మరీ పరిగెత్తద్దు. నవ్వడం అంటే పక్కపక్కమని నవ్వద్దు. మామూలుగా నడవడం, అన్ని పనులు చేసుకుంటూ ఉంటే నడవడం వల్ల నరాలు ఇట్లా గుంజి సాగదీసినట్టు కావడం వల్ల ఏంటంటే ప్రసవ సమయానికి శరీరం సానుకూలంగా ఉంటుంటది. ఇంకా ఎవరైతే విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంటారో వారి యొక్క శరీరాంగం బిగబట్టినట్టుగా, నరాలు బిగబట్టినట్టుగా ఉండడం వల్ల ఆ ప్రసవానికి సహకరించకపోవడం, నొప్పులు ఎక్కువ కావడం, దాంతో ఈ యొక్క సిజరీన్ ఆపరేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంటది. అయితే ఇక్కడ పూర్ణ యవ్వన స్థితిలో ఇక ఉన్నటువంటి వారికి ఈ మంచి సంతానం కావాలంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట దయానంద సరస్వతి. ఈ యొక్క ఉత్తమమైనటువంటి ఔషధాలను పుష్య నక్షత్ర యుక్తం, ఇది ఏదైతే ఇప్పుడు మనకు ఉపనిషత్తులు, బృహదారణ్యక ఉపనిషత్తులో, ఛాందోగ్య ఉపనిషత్తులో అయిపోయింది, సూచాయప్రాయంగా చెప్పారు. బృహదారణ్యక ఉపనిషత్తులో మొత్తం వివరణాత్మకంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క మేడి పాత్ర అదే విషయాన్ని దయానంద సరస్వతి సంస్కార విధి గర్భాధాన సంస్కారంలో చెప్తున్నటువంటిది ఏంటంటే పుష్య నక్షత్రం కావాలి, మేడి పాత్ర కావాలి. ఆ మేడి పాత్రలో వేడి చేసిన పాలు ఆ పాత్రలో పోసి తోడు పెట్టాలి, మేడి కవంతో చితకాలి, మరియు దాంట్లో ఈ యొక్క ఔషధాలు దీంట్లో ఈ యొక్క మొదటి సంతానం ఆవు బిడ్డ మగ బిడ్డ బ్రతుకున్నటువంటి ఆ యొక్క వాటిని తీసుకోవాలి. దాంట్లో శంఖాహులి అంటే శంఖపుష్పి, భట్కటాయి అంటే మనం తెలుగులో రామ్మొలక అంటుంటాము. ఇటువంటి ఔషధాలు కొన్ని దాంట్లో బాగా పొడి చేసి ఆ నెయ్యిలో వేసి నెయ్యి తయారు చేసి దాన్ని ఆహుతులు ఇవ్వాల్సి వస్తుంటది. ఆహుతి ఇవ్వగా మిగిలినటువంటిది వారు సేవించాలి. ఈ రకంగా ఈ యొక్క కర్మకాండం దీనిలో చెప్పడం జరిగింది. ఇక సత్యార్థ ప్రకాశంలో ఇదే విషయాన్ని విడమర్చి మరీ చెప్పడం జరిగింది. ఆ రహస్యాన్ని కూడా గ్రూపులో పెట్టాం. మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. పిల్లలకు అర్థమయ్యేటట్టుగా చదివించండి, మీరు వారికి అర్థం చేయించండి. ఇంకేమైనా ఉంటే సందేహాన్ని అడగండి. ఈ విధంగా ఇక మనం అనుకున్నటువంటిది ఏంటంటే ఎవరైతే భయంతో ఉంటుంటారో, అమాయకంగా ఉంటారో, బిగుసుకుంటూ ఉంటారో, శరీరం సహకరించక ఇట్లా ముడుచుకొని పడుకుంటారు, అటువంటి వాటికి గూనిపోయిన సంతానం. ఇక ఎవరికైతే ఈ యొక్క సహకరించక శరీరాన్ని నిటారుగా పెట్టకుండా ఇట్లా ఒక కాలు మలిసి ఇంకొక రకంగా వంకర టెంకర పెట్టినట్టయితే పుట్టబోయేటువంటి సంతానానికి పోలియో రావడం, ఇటువంటి దానితోటి ఈ యొక్క అంగవికలాంగం మహాభారతంలోనికి స్పష్టంగా చెప్పడం జరిగింది అనమాట. అంబిక, అంబాలిక ఈ యొక్క ముగ్గురికి సంతానం కలగడం. మొదటి సంతానం పాండురాజు పుట్టడానికి వాళ్ళ తల్లి
అత్యంతగా భయకంపితం అవుతుంటది, బిగుసిపోతారు, వణుకుతుంటుంటది అన్నట్టుగా. అందు గురించి పుట్టేటువంటి సంతానం పాండురాజుగా పుట్టడం జరగడం, పాండురోగంతో. ఇక రెండవ సారి గర్భాధానానికి వేదవ్యాసుడు వెళ్ళినప్పుడు ఆవిడ, అమ్మో ఈయన వికరాల రూపం, ఎంత ఆ గడ్డమేంటి, ఆ మిసాలేంటి, ఈ రకంగా ఉన్నాడేంటి, ఇతని దగ్గర తప్పదా, ఇప్పుడు ఏం చేస్తాం అని చెప్పేసి భయంతో కళ్ళు మూసుకోవడం వల్ల ఇక ధృతరాష్ట్రుడు గుడ్డివాడు పుట్టడం. ఇంకా వీరిద్దరి ఈ రకంగా చూసిన తర్వాత ఇక మూడవసారి మరొకసారి ప్రాధేయపడి ఈ యొక్క వీరికి ఇంటిలో ఉన్నటువంటి దాసిని, అమ్మ నువ్వు అతడు మంచి గొప్ప విద్వాంసుడు, 4 వేదాల జ్ఞానవంతుడు, అందు గురించి నువ్వేమి భయపడకు, మేము ఇక్కడే ఉంటాం, మీకు అన్ని రకాలుగా చూసుకుంటాం, నువ్వు భయపడకు అని చెప్పేసి ఆవిడ వేదవ్యాసుని పట్ల అత్యంత ఉత్సాహవర్ధకంగా ప్రేరేపించి పంపించడం ద్వారా ఆవిడ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడంతో ఆవిడ సంతానం విదురుడు పుడతాడు అనమాట, జ్ఞానవంతుడిగా పుడుతుంటాడు. అందు గురించి ఇది అంతా మనం గర్భాధాన క్రియ అనేటువంటిది, అయ్యో ఇదేంటిది, ఈయనకు పెళ్లి కాలేదు, ఏం కాలేదు, ఈయన ఇది చెప్తాడు, ఇది కాదు. అక్కడ వేదములు భగవంతుడే సాక్షాత్గా మనకు చెప్పాడు. దయానంద సరస్వతి ఈ యొక్క సంస్కార విధిలో ఈ యొక్క రహస్యాన్ని అంతా విడమర్చి చెప్పాడు సంస్కార విధి సత్యార ప్రకాశంలో. కాబట్టి ఈ యొక్క రహస్యం సృష్టి యజ్ఞ రహస్యం. శంకరాచార్యుడు అంటుంటాడు కదా, పరకాయ ప్రవేశం చేయడం ఏంటి, అక్కడ ఈ యొక్క గృహస్థుల యొక్క ఈ ధర్మం, ఈ స్త్రీ పురుషుల సమాగమం గురించి మీరెట్లా తెలుసుకుంటారు, ఇది సన్యాస ధర్మానికి విరుద్ధం కదా అంటే కాదు, ఇది సృష్టి యజ్ఞ రహస్యం, అందరికీ తెలియాలి. కాబట్టి దాంట్లో ఇది సృష్టి యజ్ఞ రహస్యాన్ని మనం సమాజానికి తెలియజేయడంలో తప్పు లేదు అని శంకరాచార్య చెప్పాడు. దయానంద సరస్వతి లిపిబద్ధంగా రాసి పెట్టాడు. కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది. దీంట్లో మరి నేను గ్రహించిన దాన్ని బట్టి, దయానంద సరస్వతి రాసిన దాన్ని బట్టి దీనిలో చెప్పడం జరిగింది. మీరు సత్యాన్ని గ్రహించండి, ఏదైనా అసత్యంగా అనిపిస్తే దాన్ని వదిలేయండి. ఈ విధంగా ఈ యొక్క ప్రక్రియను చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఆయన 3 నిమిషాలు అన్నాడు, మనం 5 నిమిషాలని మొదలు పెడితే దాదాపుగా సమయం అంతా దీంట్లోనే ఇంకో 10 నిమిషాలు ఉన్నది. మీరు ఏమైనా సందేహాలు అడగాలనుకుంటే అడగండి. ఇక ఇంకొకటి ఒక విషయం మిగిలిపోయింది ఏంటంటే, ఈ 6వ వేలు, 2వ తల, 3వ చెయ్యి, 3వ కాలు, ఈ రకంగా ఇవి ఎందుకు వస్తాయి అంటే, గర్భధానం అయిన తర్వాత గర్భాశయం మూసుకుపోతుంటుంది. ఉండడం వల్ల మళ్ళీ ఇంకొకరి గర్భధానానికి శరీరం ఆ గర్భాశయం స్వీకృతి ఇవ్వదనమాట. ఇవ్వకపోగా మా బలాత్కారం చేసినప్పుడు, బలవంత పెట్టినప్పుడు, బలాత్కారం జరిగినప్పుడు ఏంటంటే, ఈ యొక్క శుక్రం యొక్క అణువు అది ఈ గర్భాధాన ప్రక్రియలో ఇరిగిపోవడం వల్ల, ఆ శుక్రకణం ఇరిగిపోవడం వల్ల ఈ యొక్క పిండము అనేటువంటిది, స్త్రీ పురుష దేహం అనేటువంటిది పురుషుని శరీరంలోనే తయారవుతుంటది. కాబట్టి ఆ తోక పురుగులాగా తయారవుతుంటది. కాబట్టి ఆ యొక్క తోక పురుగుల చిత్రాలను చూడాలంటే ఈ పరలోకంలో ఓం ప్రకాష్ సచిత్రంగా పెట్టాడు, అది చూడండి. ఆ యొక్క ఆ శరీరం, ఆ తోక పురుగు అనేటువంటి ఆ రూపం యొక్క గర్భధాన ప్రక్రియలో ఇరిగిపోవడం వల్ల ఏ భాగం ఇరిగిపోతుంటుందో, ఆ ఇరిగిపోవడానికి ఎంతైతే అక్కడ గర్భాశయానికి అవకాశం దొరుకుతుంటుందో, ఎంత భాగం అక్కడికి వెళితే అక్కడ ఆ ఎదిగేటువంటి, ఇదివరకు ఉన్నటువంటి ఆ ఎదుగుతున్నటువంటి ఆ యొక్క శరీరానికి ఈ ఇరిగిపోయిన భాగం అతుక్కోవడం వల్ల కాలైతే కాలు, చెయ్యి అయితే చెయ్యి, తల అయితే తల, వేలైతే వేలు, ఈ రకంగా 6 వేళ్ళు, 3 చేతులు, 3 కాళ్ళు, 2 తలలు, ఈ రకంగా పుట్టడం జరుగుతుంది. అంతకు మించి ఇంకా ఏ ఆస్కారం లేదు. భగవంతుని యొక్క సృష్టి రహస్యం ప్రకారం గర్భాధానంలో పురుషుని శరీరం నుండి ఎన్నో శుక్రకణాలు వచ్చినా స్త్రీ గర్భాశయం నుంచి వచ్చేటువంటి అండము ఒక్కరికే అవకాశం ఇస్తుంటది. కాబట్టి ఒక శుక్రకణమును మాత్రమే ఆ అండం తీసుకెళ్తుంటది. అటువంటప్పుడు మరి ఒక అండానికి తగినటువంటి ఒక శరీరం పెరుగుతూ ఉండగా ఈ యొక్క 6వ ఏలు, ఈ యొక్క 2వ తల, 3వ చెయ్యి, 3వ కాలు, ఈ రకంగా ఎందుకు వస్తాయి అని అంటే అది దానికి ఆ ప్రక్రియ. కాబట్టి నాకు తెలిసింది నేను చెప్పగలిగాను. దీంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఈ ఎపిసోడ్ మొత్తం దీని గురించే అయ్యింది కాబట్టి అడగండి అమ్మగారు, భాగ్యలక్ష్మి గారు.
ఓం ఆచార్య, నమస్తే ఆచార్యజీ. నా సందేహం ఏమిటంటే, మరి ఇద్దరు కవలలు పుడతారు కదా ఆచార్యజీ, మరి అదే ఎలా ఆచార్య? అదే దానికి ఇది కూడా మంచిదే. ఈ కవలలు పుట్టడానికి కారణం ఏంటంటే, ఈ గర్భాధానం అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ గర్భాధానం చేయడానికి స్త్రీ ఇష్టపడినా ఇష్టపడకపోయినా, పురుషుడే కావాలని చేసినా లేదంటే స్త్రీయే కావాలని చేయించుకున్నా, అక్కడ మరి ఆ గర్భాశయం మీద ఒత్తిడి జరుగుతుంటది కాబట్టి గర్భాశయ ద్వారం మళ్ళీ తెరుచుకోవడం జరుగుతుంటది. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అంటే, వాహనంలో బస్సులో ఎక్కి రైల్లో ఎక్కి పోవాలంటే అందులోనే కిరిసిపోయినట్టుగా ఉంటుంటది. ఉన్నప్పుడు కానీ మనం వెళ్ళాలి కదా, ఇక ఆ డ్రైవరు కండక్టర్ ఏం చేస్తారు, నడు నడు లోపలికి ఎట్లా దోస్తారంటే అట్లా దోస్తుంటారు, ఒకరికొకరు తోసుకుంటూ పోతుంటారు. అటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి ఒత్తిడిలో గర్భాశయం మళ్ళీ తెరుచుకోవడం జరుగుతుంటది కాబట్టి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంటది. తద్వారా ఈ యొక్క కవలలు అనేటువంటివి, మీరు కవలలని ఇద్దరి గురించే మాట్లాడుతున్నారు. 12 మంది సంతానాన్ని కానీ ఒక పశువులాగా వాళ్ళు గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆచార్యజీ, మీరు గర్భధానం అంటున్నారు కదా, ఇది ఒకేసారి చేసి ఊరుకోరు కదా ఆచార్య, 9 నెలల వరకు కూడా ఒక్కొక్కరికి ఇష్టం ఉంటది ఆచార్య, అలా అయినప్పుడు అట్లా ఇక్కడ దయానంద సరస్వతి చెప్పింది ఏంటంటే, గర్భాధానం అయిన తర్వాత స్త్రీ కూడా బ్రహ్మచర్యం పాటించాలి, పురుషుడు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. స్త్రీ పురుషుల యొక్క బ్రహ్మచర్యం మొదటి సంతానం ఎంత ఆరోగ్యవంతంగా దీర్ఘాయుష్మంతుడై పుట్టుతుంటాడో అదే విధంగా రెండవ సంతానం, మూడవ సంతానం ఎంతమంది అయినా కూడా అదే విధంగా ఆరోగ్యవంతంగా ఎక్కువ ఆయుష్ తోటి పుడుతుంటారు. అదే పదే పదే చేయడం వల్ల వీర్యంలో ఉండేటువంటి ఆ చిక్కదనం పలసపడిపోయి ఈ యొక్క ఎంతెంత శుక్రం పలసపడితే అంతంతగా పుట్టేటువంటి సంతానం నిర్వీర్యం, నిస్తేజం, బుద్ధిహీనంగా, రోగగ్రస్తంగా అనేక బాధలతో పుడతారన్నమాట. గాయత్రి అమ్మ గారు అడగండి. ఓం నమస్తే ఆచార్య. 3, 4, 5 అలాంటి వాళ్ళు ఏ విధంగా పుట్టడం జరుగుతుంది ఆచార్య? ఇప్పుడు ఇందాక చెప్పాము కదా, ఇప్పుడు గర్భాధానం అయిన తర్వాత, గర్భాశయం మూసుకుపోయిన తర్వాత మరి వారి మీద ఒత్తిడి కానీ మరి వీరు కావాలని చేయడం, ఏదైనా పదే పదే జరగడం వల్ల అక్కడ ఒత్తిడి ఏ రకంగా ఉంటుంటుంది అని అంటే, పురుషుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ యొక్క ఒత్తిడి జరుగుతున్నప్పుడు గర్భాశయానికి అక్కడ ఇప్పుడు మనం బలహీనంగా దారిలో ఉన్నాము, కానీ వచ్చేటువంటి వాళ్ళు మహా బలిష్టంగా ఉన్నారు, వారు చేస్తేనే మనకు ఈ నొప్పి పెడుతుంటారు. అటువంటి వాళ్ళు మనల్ని తోసుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాం? అటువంటి పరిస్థితి ఉంటుంటది. కాబట్టి ఇదంతా అక్కడ కావాలని జరుగుతున్నది. అదే పశువు చూడండి, పశువు ఒకసారి గర్భాధానం అయిన తర్వాత మళ్ళీ గర్భాధానానికి అంగీకరించదు. పురుషుని అంటే ఎద్దు కూడా, ఆంబోతు కూడా ఆ వైపు తొంగి చూడదు, ఆ వైపు ఆసక్తి కనబరచదు. ఈ రకంగా పశువులలో, పక్షులలో ఆ రకంగా ఉంది. మనుషులలో కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలని చెప్పేసి దయానంద సరస్వతి చెప్పాడు. ముని గారు చాలాసేపటి నుంచి చూస్తున్నాను. మేడి పాత్రలో పాలు వేడి చేయమన్నారు. అది ఇంకా ఇప్పుడు సమయం లేదు దాంట్లో, అది ఇంకా వివరణాత్మకంగా చెప్పుకోవాలి. ఇదైతే సహజంగా అయినటువంటి ఈ ప్రక్రియలో ఏదైనా సందేహం ఉంటే అడగండి. తర్వాత ఇంకొకటి, గర్భాధాన ప్రక్రియ లోపల ఇప్పుడు ఏమన్నారంటే, ఒకసారి గర్భము పూర్తి మూసిపోయిన తర్వాత మళ్ళీ తెరవడానికి అవకాశం ఉంటుందా అంటే? ఇప్పుడు ఒత్తిడి ఎక్కువైతున్నప్పుడు ఏం చేస్తాం? అక్కడ ఒత్తిడి ఎక్కువైపోతున్నప్పుడు శరీరం ఏంటంటే, ఆ స్నాయువులు, అది ఇప్పుడు కర్ర అయితే ఇరిగిపోగలుగుతుంది. ఇప్పుడు మన శరీరంలో ఎముకలు గట్టివా, చర్మం గట్టిదా అని అంటే చర్మమే గట్టిది, చర్మం చితికిపోగలదు. కానీ కొద్దిగా ఒత్తిడి అయితే ఎముక ఇరిగిపోతుంటది. అయితే ఈ శరీరం అనేటువంటిది, గర్భాశయం అనేటువంటిది స్నాయువులతో, మాంస కోశికలతో ఉన్నటువంటిది. ఇది సాగదీయబడుతుంది. ఒత్తిడి ఎక్కువైతే ఏం చేస్తుంటారు? ఎవరేం చేస్తుంటారు? తర్వాత చిట్కన వేలుగా 3వ వేలు 6వ వేలు అన్నారు. అదే అయిపోయింది. మళ్ళీ దాన్ని వినండి, వింటే తెలుస్తుంటది. ప్రభాకర్ గారు ఆచార్యజీ, గర్భాశయం నుండి ప్రతి నెల ఒకే అండం విడుదలవుతుంది కదా, మరి ఎక్కువ కవలలు కానీ ఇంకా 4, 5 పుట్టడానికి అవకాశం ఎట్లుంటుందని?
ఒకే అండం ఒకే శుక్రకణాన్ని స్వీకరిస్తుంది కదా. ఆ, ఇది రహస్యం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు గర్భం నుంచి వస్తున్నటువంటి పురుషుని శరీరం నుంచి వస్తున్నటువంటి ఈ పిండం, ఒకవేళ స్త్రీ సంతానం గురించి వస్తున్నటువంటి, అంటే స్త్రీ గర్భాశయంలోకి రాలేదు, పురుషుని శరీరంలోనే ఉంది. అప్పుడే ఆ తయారయ్యేటప్పుడే ఆ శుక్రకణమే తాను జీవితాంతం ఎంతమంది సంతానాన్ని అయితే కనగలదో అంత సామర్థ్యం కలిగి ఉంటుంటారు. ఇక ఈ స్త్రీ శరీరంలోకి వచ్చిన తర్వాత పిండంగా ఎదిగి శిశువుగా పుట్టిన తర్వాత వారికి వెసులుబాటు ఉంటది ఉండదు, లేదంటే అకాల మృత్యుతో చనిపోతుంటది, అది వేరే విషయం. కానీ సామర్థ్యం మాత్రం పూర్ణంగా ఉంటుంటది. వేదంలో చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు 10 మంది సంతానాన్ని కను, 11వ సంతానంగా నీ యొక్క భర్తని భావించుకో అని చెప్పేసి స్త్రీకి సందేశం ఉన్నది కదా. అందు గురించి ఈ సామర్థ్యం పూర్తిగా ఉంటుంది. అదే ఈ స్త్రీని విడిచిపెట్టండి, చెట్టు దగ్గరికి రండి, చెట్టు పూత పూసి కాత కాసేటప్పుడు, ఆ పిందె పుట్టేటప్పుడు ఆ పిందెను పొరను చిదిమి చూడండి. ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఇది చెట్టు రసములాగానే ఉండి, రసము నిండినట్టుగా ఉండి, ఆ ఆవగింజలాగా రాగి చెట్టు, మర్రి చెట్టు, ఆ చెట్టులోనే తను పెరిగి ఎంత పెద్దగా అవ్వాలో, తను ఎన్ని కాయలు కాయాలో, ఎన్ని విత్తనాలు తయారు చేయాలో అంత సామర్థ్యం ఆ గింజలో ఉన్నది. ఇది భగవంతుని యొక్క సృష్టి వ్యవస్థ. అర్థమవుతుందా? అర్థమైందా? చాలా ఇలాంటి వివరణ మాకు తెలియలేదు ఆచార్య. ఇప్పటి వాళ్ళకి చాలా అదృష్టవంతులు. వివరణ చాలా బాగుంది ఆచార్య. ధన్యవాదాలు. మీకు బాగా ఉందో వినడానికి. నాకు అగ్ని పరీక్ష, ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు, ఎట్లా ఏమంటారు శ్యామలయ్య గారు, బాలాజీ గారు? చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఆచార్య. తక్కువ చెప్తే కష్టంలో చాలా ఆలోచన చేసి చెప్పవలసి వస్తుంది, లేకుంటే చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది. అది మళ్ళీ మీరు బాగానే ఉంటారు, నన్ను ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని మళ్ళీ ఇది ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఎంతో ఇబ్బంది పడాలి. చిన్న పాట ఇల్లు పాతగా వాడిని చూడాలి అనేది ఒక వాడదాం అనుకుంటున్నాం. గర్భధానంగా వచ్చింది కాబట్టి ఇంత క్లుప్తంగా చెప్పగలిగారు ఆచార్య. లేకపోతే మీరు చెప్పేవాళ్ళు కూడా కాకపోతే, అందులో ఎవరిది వాళ్ళు లోపల ఏమనుకుంటారో అనుకుంటూ ఉండేవాళ్ళు. అదే మరి మనకు సిద్ధాంతం ఉన్నది కాబట్టి దయానంద సరస్వతి చెప్పాను, దాన్ని చెప్పడం జరిగింది. సంశయం లేకుండా వివరణాత్మకంగా చాలా బాగా చెప్పారు ఆచార్య. ధన్యవాదాలు. ప్రభాకర్ గారు చెప్పండి. అండము ఒకటే ఉంటది కదా విడుదల, మరి ఇప్పుడు మరి 4-5 భాగాలుగా అవుతుందా అని నా సందేహం. ఒక నిమిషం. మీరు ఎప్పుడైనా పశువును, మేకను గాని, గొర్రెను గాని, కోడిని గాని కోసినప్పుడు చూడండి, దానికి ఈ యొక్క పశువు తర్వాత, ఇప్పుడు ప్రసవం తర్వాత పశువుకు దానికి మాయ పడిపోతుంది అని, దాంట్లో ఈ అవకాశం ఉంటుంటది. మీరు కోడిని కోసి చూడండి, చేపను కోసి చూడండి, దానికి అండములు దానికి ఎన్నో ఉంటుంటాయి. ఉంటాయి అండం దానికి. నేను అడిగేది విడుదలయ్యే విషయంలో ఒకటే విడుదల ఉంటుంది. అదే ఇప్పుడు మన మనిషికి గాని పశువుకు గాని ఒక్కటే విడుదలవుతుంది. అండం ఒకటే విడుదలవుతుంది. కానీ ఎన్నిసార్లు అయినా ఎన్నైనా అండములు విడుదల చేసే సామర్థ్యం దానికి ఉంది. అది రహస్యం. అదే అంటే ఒకటి కంటే ఎక్కువ అండాలు కూడా విడుదల కావచ్చు అన్నారు. కావచ్చు. ధన్యవాదాలు. రాజమణమ్మ గారు, మనుషులకు కూడా మాయ అనేది ఉంటది ఆచార్య. ఉంటది, శిష్యులకు కూడా మాయ అని ఉంటది. తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎవరి దగ్గర సందేహాలు లేవా? శ్యామలయ్య గారు పాడండి. ఓం ఆచార్య నమస్తే. నమస్తే. ఇల్లు పాతగా పడెను చూడయ్యా, కొన్నాళ్ళకైనా కొంప పాతగా పడెను చూడయ్యా. ఇల్లు పాతగా పడెను చూడు, ఎల్లకాలము ఏలే ఇల్లు, వల్లగట్టి బోధ పెట్టి ప్రేమతో కట్టిన ఇల్లు పాతగా పడెను చూడయ్యా. 3 మూలల చుట్టూ వాడయ్యా, ఎల చుట్టూ నాడు ఒక్కటే వెలుతూరు నాకయ్యా.
మూడు మూలల స్థలములోన 6 జాడల చేతబట్టే 7 జాడల మధ్య పైన 7 జాడల మిథ్య పైన ఎలుగుతో కూసున్నది ఇల్లు పాతగా వడెను చూడయ్యా కొన్నాళ్ళకైనా కొంప పాతగా వడెను చూడయ్యా 4 మహరాళ్ళు నాటయ్యా ఎలదూల చేతులో వెలిగి నల్పినాడయ్యా 5 5 25 52 సార్లు బరచే 5 5 25 52 సార్లు బరిచే నెలలు 9 కట్టుకొని నేర్పుతో కట్టిన ఇల్లు నెలలు 9 కట్టుకొని నేర్పుతో కట్టినది ఇల్లు పాతగా వడెను చూడయ్యా కొన్నాళ్ళకైనా కొంప పాతగా వడెను చూడయ్యా ధరా బుట్టుగా పెద్ద బాటయ్యా చూచేటందుకు 2 కిటికీలు నిలిపినాడయ్యా చూచేటందుకు 2 కిటికీలు నిలిపినాడయ్యా 2 కిటికీలు నిలిపినాడు వచ్చేటందుకు పోయేటందుకు 2 కిటికీలు నిలిపినాడు వచ్చేటందుకు పోయేటందుకు 2 కిటికీల నట్ట నడుమ చూపుగా నిలిపినాడు సూర్యతేజ కలలు కనవయ్యా 2 కిటికీల నట్ట నడుమ చూపుగా నిలిపినాడు సూర్యతేజ కలలు గలవయ్యా ఇక చూడు మరియు ఇల్లు పాతగా పడెను చూడయ్యా కొన్నాళ్ళకైనా కొంప పాతగా వడెను చూడయ్యా మందితో కట్టిన ఇల్లయ్యా మరగించి తొక్కి మనసుతో కట్టిన ఇల్లయ్యా మందితో కట్టిన ఇల్లయ్యా మరగించి తొక్కి మన్నుతో కట్టిన ఇల్లయ్యా మందితో కట్టిన ఇల్లు మరగించి తొక్కి మనసుతో కట్టిన ఇల్లయ్యా మరగించి తొక్కి మనసుతో కట్టిన ఇల్లయ్యా కొత్త జతలు చేసి క్రొత్త మూకడ చేత బరసి దానిపైన వెలుగు చేసి వెలుగుతో కూర్చున్నది ఇల్లు పాతగా వడెను చూడయ్యా కొన్నాళ్ళకైనా కొంప పాతగా వడెను చూడయ్యా గురువు జాడ చూడకానే గురువు మూలమే చూచుచూనే గురువు తలమై ఏకమై కూర్చున్నది ఇల్లు పాతగా వడెను చూడయ్యా కొన్నాళ్ళకైనా కొంప పాతగా వడెను చూడయ్యా ఓం సర్వభ్యో నమః ఇది శరీరానికి సంబంధించిన పాట కాబట్టి కొంచెం నాకు ఇది పాడాలనిపించింది పాడిన ఓం సర్వభ్యో నమః సువర్చలమ్మ గారు అర్థమైందా విషయం? చాలా ధన్యవాదాలు ఆచార్య, చాలా చక్కగా చెప్పారు. తెలియని విషయాలు చాలా మట్టికి వివరించి ఇలా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు ఆచార్య. ఇంకొక విషయం మిగిలింది, ఇది చాలా అవసరం, మరి ముందు గుర్తురాలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది. ఏంటంటే ఉద్యోగం, వ్యాపారం, జీవితంలో స్థిరపడ్డాక పిల్లలను కందామని చెప్పేసి ఈ డేటింగ్ పేరుతోటి వారు అది చేస్తుంటారు అనమాట. సంతానాన్ని కనకపోయేసరికి భగవంతుని యొక్క వ్యవస్థలో ఎలా జరుగుతుంది అంటే ఈ యొక్క శరీరం యొక్క మాంస పోషకాలు అనేటువంటి బిగుసుకుపోతాయి. ఇక ఎప్పుడైతే జీవితంలో స్థిరపడ్డారో, మంచి ఉద్యోగము, డబ్బు సంపాదన అయ్యింది, ఇక సంతానాన్ని కందాము అనేసరికి పురుషుని శరీరం నుండి అంతగా ఒత్తిడి ఉండదు, కానీ స్త్రీ శరీరానికి ఏంటంటే ఆ బిగుసుకుపోయినటువంటి శరీరం మళ్ళీ విచ్చుకోవాలి.
కానీ అందు గురించి చాలా జరుగుతుంటారు, భరించే వారికి ఉంటుంది. అందుకు ఈ డేటింగ్ అనేటువంటిది సరైనటువంటిది కాదు. వివాహం అయిన తర్వాత సంతానాన్ని వివాహం చేసుకునే కంటే ముందే ఇప్పుడు ఈ యొక్క ఎవరు చీపురుపల్లి నుంచి వారు కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, చాలా ఎంత సంతోషం వేసిందంటే వేద సిద్ధాంతం ప్రకారం. మరి శిబిరానికి వచ్చినటువంటి వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారే అంటే హైదరాబాద్ లో ఉన్నారండి. మరి ఏం చేస్తున్నారంటే ఉద్యోగం. మరి పెళ్లిళ్ళు చేసుకోలేదంటే ఎవరు పిల్లలు ఇస్తలేరండి, వీళ్ళకేమో భర్తలు దొరకట్లేదు, వాళ్ళకేమో పిల్లల్ని ఇస్తలేదండి. అయితే ఎందుకు అని అంటే జీవితంలో స్థిరపడినట్టుగా ఉద్యోగం వచ్చి డబ్బు సంపాదన ఉంటేనే పిల్లనిస్తున్నారు. వీరికి ఉద్యోగం రాలేదు, డబ్బు సంపాదన లేదు, ఇంటి దగ్గర ఆస్తి అంతా లేదు కాబట్టి ఎవరు పిల్లనిస్తలేదు, పెళ్లి చేసుకోవట్లేదు. మరి ఈ ఆడపిల్లలకి ఎందుకు కావట్లేదు అని అంటే అటువంటి ఉద్యోగం ఉన్నటువంటి స్థిరపడినటువంటి పురుషుడు దొరకట్లేదు కాబట్టి పెళ్లి కావట్లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ డేటింగ్ పేరుతోటి వీళ్ళు ఉండడం స్త్రీకి భరించరాని బాధ అవుతుంటుంటారు. అందు గురించి ఇది సహజమైనటువంటి పెళ్లి కాగానే సంతానం కనాలి, ఉచితం. అందుకని శరీరం వయసు మీరిన తర్వాత సంతానం కనాలి అంటే ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తులో వస్తుందన్నమాట. ఏంటంటే ఎవరికైతే మోనోపాజ్ దాటినటువంటి వారికి కూడా రజస్వరాలను మళ్ళీ విడుదల చేసి మళ్ళీ సంతానం కనిపించేటువంటి, అక్కడ ఏం చెప్తాడంటే ఋషి, ఒక ఎండు కర్ర మీద కూడా ఈ మంథం ఏదైతే ఉందో, ఈ మేడి కర్రతోటి మేడి కవ్వంతోటి చితికి ఆవు పాలతోటి తయారు చేసినటువంటి ఈ యొక్క సర్వౌషధం ఏదైతే ఉందో, ఎండిపోయిన కర్ర మీద కూడా ఇట్లా చిటికించినా కూడా దానికి చిగురు వస్తుంది అనేటువంటి, అంటే ఎటువంటి వారికైనా సంతానం కలిగేటువంటి రహస్యం ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తులో మనకు జరగబోతుంది. కాబట్టి అటువంటి విద్య మన దగ్గర ఉన్నది అనేటువంటిది అభిప్రాయం. మరి దీంట్లో నేనైతే ఏమి అతిశయోక్తిగా చెప్పలేదని నాకు అనిపిస్తుంది. ఏదైనా చెప్పినట్టుంటే నాన్న భావించండి, అన్యత భావించండి. అమ్మ భాగ్యలక్ష్మి గారు ఏమైనా చెప్పాలా? మొత్తం అవసరం ఉన్న విషయాలే ఉన్నాయి ఆచార్యజీ. చెప్పే వాళ్ళే కరువైనరు ఈ విషయాలను అంతటా. సరే, ధన్యవాదాలు. ముని గారు ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య నమస్తే, ధన్యవాదములు. బృహదారణ్యకోపనిషత్తులో మనము ఆధ్యాత్మిక సత్సంగంలో ఉన్నామో, విశేషంగా ఈరోజు ఏదైతే సమాజానికి అత్యవసరమో, సమాజంలో అనేక రకాల స్త్రీ పురుషులు ఇబ్బంది పడుతున్నారు ఈ విద్య లేకుండా. కాబట్టి అలాంటి అత్యవసరమైన విద్యను చక్కగా సులభ శైలి లోపల తన అనుభవపేతంగా తెలుసుకున్నాడు. అంటే విజ్ఞానపూర్వకంగా తెలుసుకున్నటువంటి ఆ యొక్క విద్యను చక్కగా వారు వివరించారు. ఇది విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడతారు. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు కూడా ఈ విద్యను తెలుసుకొని వారి జీవితంలో ఉన్నత మార్గంలో పయనిస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశానికి ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంచండి, 1-2 సార్లు వినండి అని తెలియజేస్తూ, ఈ ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కొరకు వైదిక సంధ్యోపాసన ఈరోజు ఎవరిదండి? లైక్ మునిగారు కొత్త ఆపాదన. మునిగారు ఈ భాష మాట్లాడుతూ ఒక శబ్దాన్ని బయటకు చెప్పారు, మళ్ళీ దాన్ని సవరించడానికి ప్రయత్నం చేశారు. అనుభవపేతంగా విజ్ఞానయుక్తంగా తెలుసుకున్నటువంటి అనుభవపేతంగా. మీరు బ్రహ్మచారి కదా, అర్థమైంది ఆచార్య? అనుభవపేతంగా అంటే వైజ్ఞానికంగా తెలుసుకున్న విషయాలను వారు ఆ విధంగా వారు అందరికి సులభ శైలిలో తెలియజేశారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా, ఇబ్బంది రాకుండా చక్కగా వివరించారు. దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీన్ని ఎపిసోడ్ గురించి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ని గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలా, వినిపించాలని కోరుతున్నా. పుష్పమ్మ ఈరోజు ఎవరు వైదిక సంధ్యోపాసన? బాలరాజు గారు. బాలరాజు గారా? అవును, బాలరాజు గారు వైదిక సంధ్యోపాసన చేయాలని ప్రార్థన. ఓం
జర బయట ఉండ రేపు చేపిస్తారు. సరే. ఇంకేమైనా చేపిస్తారా వారి పుష్పమ్మ గారు చేయించండి, చేయిస్తారు. భాగ్యలక్ష్మి గారు ఎవరైనా బాగాలేదు అందుకని ఇంకెవరైనా చేయించండి. భాగ్యలక్ష్మి గారు చేయించండి. ఓం నమస్తే ఆచార్య, నేను చేస్తాను. చేయించండి. అదా మీరు కెమెరాలోకి రండి సన్యాసిరావు గారు, కెమెరాలో కనపడండి, మరి వాళ్ళు చూస్తారు కదా. అట్లా సరిగా బ్రహ్మయజ్ఞం సంజోపాసన మంత్ర. ఓ ఆచమన మంత్రములు. ఓం చెన్నో దేవీరవిష్టయం పాపో భవంతు ప్రీతయం సంయోరవిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్కు వాక్కు, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహువ్యం యశోబలం, ఓం కరతల కరపుష్టిం. మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠం, ఓం మహా పునాతు హృదయం, ఓం జనః పునాతు నాభ్యం, ఓం తపః పునాతు పాదయం, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూహుం, ఓం భువః, ఓం స్వః, ఓం మహం, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్శన మంత్రములు. ఓం ఋతంచ సత్య తపసో అజాయతం తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవం. ఓం సముద్రాదర్ణవాదది సముద్రయో అజాయతం అహోరాత్రాని విదది స్వస్సమిస్తో వసిం. ఓం సూర్యాచంద్రమసౌ ధాతం యదా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చంతరిక్షమదస్వాహం. ఓం చెన్నో దేవీరభిష్టయం ఆపో భవంతు పీతయం సంయోరభిస్రవంతు నః. మనస పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీ దిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యో అస్తు. ఓష్మాందేష్టియం వయం దిస్మస్తం యోజం వేదద్మహం. ఓం దక్షిణ దిగంధ్రోధిపతిస్థిరచ్చిరాజీరక్షితా పితరయితవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యో అస్తు. ఓష్మాందేష్టియం వయం దిస్మస్తం యోజం వేదద్మహం. ఓం ప్రతీచి దిగ్వరనో అధిపతిః పృథాకో రక్షితాన్నమిత్సవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యో అస్తు. ఓష్మాందేష్టియం వయం దిస్మస్తం యోజం వేదద్మహం. ఓం ఉదీసి దిక్కు సోమోధిపతే సజో రక్షితాసనిర్సవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యో అస్తు. ఓష్మాందేష్టియం వయం దిస్మస్తం యోజం వేదద్మహం. ఓం ధ్రువా దిగ్వష్ణరధిపతిః కల్మాసగ్రీవో రక్షితా విరుద విషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యో అస్తు.
ఓష్మాందేష్టియం వయం దిస్మస్తం యో జంబేదద్మహం. ఓం ఊర్ధ్వాదిక్కు బృహస్పతిరధిపతి చిత్రో రక్షిత వర్షమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. విషిభ్యో నమ ఏభ్యో హస్తం. ఓష్మాందేష్టియం వయం దిస్మస్తం యో జంబేదద్మహం. ఉపస్థాన మంత్రములు. ఓం ఉద్వయం తమాసస్వరి స్వాహ పశ్యంత ఉత్తరం. దేవం దేవత్ర సూర్యమఘన్మ జ్యోతిరుత్తమం. ఓం ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః. దృశే విశ్వాయ సూర్యం. ఓం చిత్రం దేవానాముదిగాధనీకం సక్షరమిత్రస్య వర్ణస్వాగ్నిం. అప్రజ్యేవ పృథివీ అంతరిక్షగం. సూర్యాత్మా జగతస్వాహం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతు. పశ్యేమ శరదః శతకం శృణుయామ శరదః శతం. అబ్రవామ శరదః శతం శృణుయామ శరదః శతం. అదీనాం శ్యామ శరదః శతం భూయచ్చ శరదః శతాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ రక్షక సచ్చిదానంద స్వరూప నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అజ నిరంజన నిరాకార సర్వయాపక సర్వాంతరయామి జగతుత్పాదక దేవ నీ దివ్యము వరేణ్యమునైన సచ్చిదానంద స్వరూపమును మేము సర్వదా మా హృదయమును ధ్యానింతుము. మాకు సద్బుద్ధినిచ్చి సద్రథములను ఆచరించినట్లుగా మమ్ము అనుగ్రహింతువుగాక. ఏ జగదీశ్వర దయానిధిం భవత్కృపయా అనేన జపోపాసనాది కర్మణాం ధర్మార్థ కామ మోక్షాణం సద్యం సిద్ధిర్భవేన్నః. ఏ జగదీశ్వర దయాలు నీ కృప వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల దూరమున ధర్మార్థ కామ మోక్షములు వెంటనే సిద్ధించుగాక. నమస్కార మంత్రము. ఓం నమః సంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. సంధ్యోపాసన మంత్రములు సమాప్తం. ఓం నమస్తే ఆచార్య. శాంతి పట్కరు. సన్యాసిరావు గారు, చెప్పండి ఆచార్య. ఈ ఎపిసోడ్ వినేటప్పుడు ఆ సంధ్యోపాసన పుస్తకం తీసి మీరు ఏం చదివారు వినండి. పొరపాట్లు అంటే వాటిని సవరించుకోండి. అలాగే అలాగే ఆచార్య. నమస్తే, ధన్యవాదములు. శాంతి పట్కరు. ఓం దేశాంతరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే ఆచార్య. అందరూ నమస్కారం. ఈ ఎపిసోడ్ ను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం మన బంధువులు తెలుస్తుంది. డైరెక్ట్ గా ఆన్లైన్ లో చూసే వాళ్ళు లక్షల మంది చూస్తారు. అట్లా ఆ విధంగా వారు ఈ విజ్ఞానాన్ని పొందాలని కోరుతున్నాను. మీరు కూడా మన వంతు ప్రయత్నం చేస్తే మన వంతు పరోపకారం జరుగుతుంది. నమస్తే. శ్రీభ్యో నమః. సన్యాసిరావు గారు కూడా చక్కగా ధైర్యం చేసి చక్కగా ఈ సంధ్యోపాసన నిర్వహించారు. వారికి కూడా ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమో నమః. నమస్తే ఆచార్య.